మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కి ప్రిపేర్ అవుతున్నారా? 25 డేస్ లో 90+ సాధించాలనుకుంటే నేను ఇచ్చే 25 డేస్ డే టు డే ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అయితే కన్ఫర్మ్ గా మీకు జాబ్ వస్తుంది. ఈ స్ట్రాటజీలో మెయిన్ గా డైలీ టార్గెట్స్ అనేవి ఇచ్చేసాను. మార్క్ టెస్ట్ అనేది ఎప్పుడు చేయాలి, రివిజన్ అనేది ఎప్పుడు చేయాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్పేశాను అనమాట. కాబట్టి ఈ వీడియోని ఎవరే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీక్ 1 కి వచ్చేసరికి ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి బేసిక్ టాపిక్స్ బ్యాక్ బోన్ టాపిక్స్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే వీక్ 1 లో ఉండేవి మ్యాథమెటిక్స్ లో పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐఎన్సిఐ, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్. రీజనింగ్ వచ్చేసరికి డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వెన్ డయాగ్రామ్స్, హార్డ్ వన్ అవుట్. జనరల్ సైన్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అనేవి జనవరి నుంచి మొదలు పెట్టినట్టయితే డే 1 లో జనవరికి చేయండి. పాలిటీలో మెయిన్ గా అడిగేది ప్రెసిడెంట్స్ గురించి, పిఎం గురించి అడుగుతుంటారు. జాగ్రఫీలో వచ్చేసి ఇండియన్ బేసిక్స్ చూసుకోండి. పాలిటీలో కాన్స్టిట్యూషన్ పాస్ట్ చూసుకోండి. అవార్డ్స్ గురించి తెలుసుకోండి. స్పోర్ట్స్ గురించి తెలుసుకోండి, జనవరి నుంచి ఫిబ్రవరిలో ఏమన్నా జరిగింటే. పాలిటీలో అమెండ్మెంట్స్ గురించి తెలుసుకోండి. కంప్యూటర్స్ కి వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్ ఒక రోజు, ఎంఎస్ వర్డ్ షార్ట్ కట్ కీస్, డివైజెస్ అండ్ పోర్ట్స్, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్, స్టోరేజ్ డివైజెస్, కంప్యూటర్ బిట్స్, ఇవన్నీ బేసిక్ టాపిక్స్ అనమాట. ఇది ఫౌండేషన్ టాపిక్స్. కాబట్టి ప్రతి ఒక్కటి మనం వీక్ 1 లోనే అయిపోగొట్టాలి. డే వైజ్ ప్లాన్ ఇచ్చాను, ఖచ్చితంగా మీరు అయిపోగొట్టేటట్లు చూసుకోండి. మాక్సిమం మనకి రీజనింగ్ అనేది 1 అవర్ లో అయిపోతుంది. మ్యాథమెటిక్స్ కి ఈజీగా 3 అవర్స్ కానీ 2.5 అవర్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. జనరల్ సైన్స్ కి మినిమం అంటే మినిమం 4 అవర్స్ ఇవ్వండి. కంప్యూటర్స్ కి వచ్చి 1 అవర్ ఈజీగా సరిపోతుంది. 7th డేకి వచ్చేసరికి మనకి మినీ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి, రివైజ్ చేసి. పజిల్స్ ప్రాక్టీస్ చేయండి రీజనింగ్ లో. కరెంట్ అఫైర్స్ కి వచ్చేసరికి మనకి క్విజ్ అనేది అటెండ్ చేయడానికి ట్రై చేయండి. పాలిటీ రివిజన్ అనేది చేయండి. కంప్యూటర్ ఇప్పుడు దాకా ఏవేవి చదివింటారో అవన్నీ నోట్స్ అనేది రీక్యాప్ చేయండి. ఇలా చేసినట్టయితే మనకి ఫౌండేషన్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఫౌండేషన్ తర్వాత మనం కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ గా వెళ్ళాలి. వీక్ 2 కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. ఎక్కువ స్పీడ్, యాక్యురసీ బూస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాల్సింది వీక్ 2 నుంచి ట్రై చేయాలన్నమాట. ఈ టాపిక్స్ ని మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టయితే కన్ఫర్మ్ గా మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, యాక్యురసీ అనేది బూస్ట్ అవుతుంది. టైమ్, స్పీడ్, డిస్టెన్స్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, పైప్స్ అండ్ సిస్టర్స్, బోట్ అండ్ స్ట్రీమ్స్, బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్, టేబులర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఇందులో మనకి ఎక్కువ అడిగేది అంటే టైం, స్పీడ్, డిస్టెన్స్ మీద కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట. రీజనింగ్ వచ్చేసరికి మనకి సిలోజియం నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. ఆల్ఫాబెట్ సిరీస్ నుంచే వస్తుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి కూడా వస్తుంది. డేటా సఫిషియన్సీ మీద డౌట్ అనమాట. స్టేట్మెంట్, కంక్లూజన్, డైరెక్షన్స్ మీద. జనరల్ సైన్స్ కి వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ చూసుకోవాలి. పాలిటీలో పార్లమెంట్ గురించి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ వచ్చి మార్చి చూసుకోండి డే 10 లో. సైన్స్ బేసిక్స్ చూసుకోండి. పాలిటీ ఫండమెంటల్ రైట్స్ గురించి చూసుకోండి. ఎకనామిక్ బేసిక్స్ చూసుకోండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే సైన్స్ అనమాట. సైన్స్ నుంచి ఎక్కువ అడుగుతాడు, పాలిటీ నుంచి ఎక్కువ అడుగుతాడు, ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒకటి కన్ఫర్మ్ గా వస్తుంది. మనం వీక్ 2 లో ఏం చేయాలంటే 1 అవర్ టైం సెట్ చేసుకొని మనము ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాము, ఎంత స్పీడ్ లో చేయగలుగుతున్నాము, యాక్యురసీ ఎంత ఉంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ యొక్క ఫార్ములాస్ అనేవి ఫ్లాష్ కార్డ్స్ రూపంలో దొరుకుతాయి అనమాట మనకి. మీకు కానీ ఫ్లాష్ కార్డ్స్ కావాలనుకుంటే ఫ్లాష్ కార్డ్స్ అని కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ టాపిక్స్ లో మీకు ఏ టాపిక్ టఫ్ అనిపించిందో కమెంట్ రూపంలో తెలపండి, నేను ఏదైనా ప్రొవైడ్ చేస్తాను మీకు. మనకి జనరల్ సైన్స్ లో మెయిన్ గా చేయాల్సిందే టాపిక్ వైజ్ క్విజెస్ అనేటివి అటెండ్ అవ్వండి. పజిల్ ప్రాక్టీస్ అనేది చేయండి 11th రోజు. 12th రోజు వచ్చేసరికి కంప్యూటర్ క్విక్ టెస్ట్ అనేది ఇవ్వండి. రీజనింగ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చేసిండే ప్రతి ఒక్కటి మనకి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది 14th నాడు ఇవ్వండి. మార్క్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఫుల్ అనాలిసిస్ చేయండి. ఎక్కడైతే ఎర్రర్స్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మార్క్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి డే 14th రోజు. ఇలా చేసినట్టయితే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, యాక్యురసీ అనేది బూస్ట్ అవుతుంది. మెయిన్ టిప్పింగ్ కూడా చెప్తున్నా నేను. క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా చేయాలంటే మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి, స్క్వేర్స్, క్యూబ్స్ వచ్చి ఉండాలన్నమాట. ఇవి వచ్చింటే మనకి క్యాలిక్యులేషన్స్ అనేది స్పీడ్ గా చేయగలుగుతాం. యాక్యురసీ అనేది మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటామో కన్ఫామ్ గా ఈజీగా మనకి 100% యాక్యురసీ అనేది పెరుగుతుంది. వీక్ 3కి వచ్చేసరికి మనకి ప్రెజర్ ప్రాక్టీస్ జోన్ అనమాట. ఇది ఏవైతే వీక్ ఏరియాస్ ఉంటాయో మనకి ఇప్పుడు దాకా అవి 14th రోజు మనకి అనాలిసిస్ చేసిన తర్వాత తెలిసిపోతుంది. వీక్ ఏరియాస్ ని మనం రివైజ్ చేయాలి. వీక్ ఏరియాస్ ని రివైజ్ చేసి మ్యాథ్స్ ఫార్ములాస్ అనేటివి రీక్యాప్ చేసుకోవాలన్నమాట. డే 16th నాడు మార్క్ టెస్ట్ 2 అనేది ఇవ్వాలి. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అనలైజ్ చేసుకోవాలి.
డే 17 నాడు జనరల్ సైన్స్ ర్యాపిడ్ నోట్స్ అనేది రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఈ నోట్స్ అనేది లేకపోతే యూట్యూబ్ లో మ్యారథాన్స్ అని సెర్చ్ చేయండి. మ్యారథాన్స్ చూసినా కూడా మీకు ఈ నోట్స్ అనేది కవర్ అయిపోతుంది. డే 18 నాడు ఏప్రిల్ లో మీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. 19th వచ్చేసరికి రీజనింగ్ లో 50 క్వశ్చన్స్ సెట్ ప్రాక్టీస్ చేయండి. జనరల్ సైన్స్ లో టాపిక్ వైజ్ క్విజెస్ అటెండ్ అవ్వండి. దాంట్లో చేసిన మిస్టేక్స్ అన్ని సమ్మరీ నోట్స్ లో రాసుకొని ఉండండి. 21 డేలో ఏం చేయాలంటే టైం పెట్టుకొని ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. వీక్ 4 లోనే మనకు తెలిసిపోతుంది, మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మన ప్రిపరేషన్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది మన రిజల్ట్ అనేది. డే 22కి వచ్చేసరికి మ్యాథ్స్ రీజనింగ్ ఫైనల్ రివిజన్ చేయండి. జనరల్ సైన్స్ మాస్టర్ క్విజ్ అనేది అటెండ్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేయండి ప్రతి ఒక్కటి. 24th నాడు మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. అది కూడా ఎట్లా చేయాలంటే 24th లోపల మీకు షిఫ్ట్ టైమింగ్స్ అనేటివి తెలిసింటాయి అనమాట. షిఫ్ట్ టైమింగ్ ప్రకారంగానే మీరు ఇవ్వడానికి ట్రై చేయండి మాక్ టెస్ట్ 4 అనేది. 25th నాడు లైట్ రివిజన్ చేయండి, నోట్స్ అనేది చూసుకోండి. ఎగ్జామ్లో 3 రౌండ్ పాలసీ అనేది యూజ్ చేయండి. ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సెకండ్ రౌండ్లో మీడియం క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. థర్డ్ రౌండ్లో టఫ్ క్వశ్చన్స్ జోలికి వెళ్ళండి. మీకు టఫ్ క్వశ్చన్స్ రాకుంటే స్కిప్ చేసేయండి. ఈ ఫుల్ స్ట్రాటజీ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లేకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి, మిస్ అవ్వకండి. ఓకే, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఆర్ఆర్బీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.